కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారితో పాటు కలిసి హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపి దేవాదాయ అభివృద్ధికి పాటుపడి భక్తుల మన్ననలు పొందాలని హరివర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం, శ్రీరంగం, ఏబీ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, వేణు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు పుష్పారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి సోదరుడు నాతో పాటు సంవత్సరాల తరబడి కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని 24 గంటలు అందుబాటులో ఉండి పార్టీ గెలుపు కోసం కృషించినటువంటి తమ్ముడు సత్యం శ్రీరంగం గారికి, మరి కూకట్పల్లి నియోజకవర్గానికి 2 ముఖ్య పిల్లలు, ఒక ఏ బ్లాక్ బి బ్లాక్ నాగిరెడ్డి గారు, అదేవిధంగా వేణు గారికి, ఇలా మా అక్క పుష్పమ్మ, ఆమె ఎప్పుడైనా చూస్తే నాకు ఏమనిపిస్తాయండి, ఇప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు అవుతున్నాయి, అక్క నాకు నేర్పిస్తే బాగుంది అనిపిస్తుంది. అంటే అంత యాక్టివ్గా ఒక యూత్ కాంగ్రెస్ నుండి అంత యాక్టివ్గా పుష్పక్క ఎప్పుడు కూడా ఉంటుంది. ఇక్కడ చాలా మంది సీనియర్లు అతను పనిచేసినటువంటి వాళ్ళు అందరినీ కూడా పేరు పేరున మరి యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఏ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు, మరి ముఖ్యంగా ఈరోజు ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు ఇంతకుముందుకే అన్న రమేష్ అన్న చెప్పింది, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ వేరే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరే, చాలా బలంగా తయారైంది ఈ కాంగ్రెస్ పార్టీ. నేను మేడ్చల్ జిల్లా అధ్యక్షుడైనా, నేను ఉండేది కూకట్పల్లి నియోజకవర్గంలో, నా ఓటును మాత్రం గౌడైందనే. నేను మేడ్చల్ నియోజకవర్గానికి నేను ప్రాతినిధ్యం వహించిన, కానీ నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.